సోదరుడు నాగబాల ఎంత పని చేశాడండి. ఎక్కడుంటే ఏంలే, ఎంత పని చేసావు నువ్వు, ఇంత గొప్పగా. నిజంగా ఇది ఒక నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకంటారేమో, నేను ఇవాళ ఒక్క 5 నిమిషాలు ఎక్కువ టైం తీసుకుంటా, దయచేసి ఏమనుకోవద్దు. నా కోసమే కూర్చున్నారు. యాక్చువల్గా బ్రదర్స్ వాళ్ళు వెళ్ళాలి. ఇవాళ వేదిక మీద ఎంత వాల్యుబుల్ పర్సన్స్ ఉన్నారంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందనుకుంటే, మా పార్థసారథి గారు, ఆయనతో మేము చాలా జర్నీ చేశాను. అంటే పేరుకి కామెడీ హీరో అయినా నన్ను ప్రేమించిన వాళ్ళు ఎంతమంది అనేది ప్రియాంక ఇప్పుడు నా కూతురు లాంటిది. దానికి చివరికి వస్తా, నువ్వు ఆగు. నాకు అర్థమైంది, నువ్వు ఫ్యాన్ లాగా వచ్చావని, ఆఫీసర్ కాదని నాకు తెలుసు. ఆగు. సో ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉండేవారు అని అంటే గనక మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. మనం గిబాయిలు అన్నీ తిరిగాం కదా. ఎక్కడ ఫంక్షన్స్ ఉన్నా అంత ఫ్రెండ్లీగా కలిసిపోయినా మనకి ఎలక్షన్ కమిషనర్గా కూడా పనిచేసినటువంటి సోదరులు పార్థసారథి గారికి వెల్కమ్. మా సోదరుడు రామచంద్రరావు గారు ఒక్కోసారి అదృష్టంగా ఉంటాయి. ఇదే నాగబాల మామూలుగా కదన్నాని మా సోదరుని చీఫ్ ఆఫ్ బీజేపీ తెలంగాణ రామచంద్రరావు అని ఎక్కడ చూసినా టీవీ పెట్టగానే అన్నాడు. అదేమంటే మా రామచంద్రరావు కళ్ళు చూస్తే భయం వేస్తుంది నాకు. ఇలా చూస్తున్నాడు, మా బాబోయ్ ఏంటి అని అంటే ఖచ్చితంగా ఈజ్ పవర్ఫుల్లీ వర్కింగ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అట్లాగే ఇవాళ ఆ, నేను సినిమా ఇండస్ట్రీలో నా కోసం తయారు చేసుకున్న వాళ్ళు, నేను కష్టపడి ఎలా వచ్చానో మీ అందరికీ తెలుసు. నా కోసం నేను తయారు చేసుకున్న వాళ్ళలో ఒకడు ఎస్వి కృష్ణారెడ్డి. ఇవాళ ఎస్వి కృష్ణారెడ్డి గారు నాతో, నేను డైరెక్టర్ని చేసుకున్నా తన్ని. బొమ్మలేంచి తీసుకొచ్చి కథ చెప్తే నువ్వే డైరెక్టర్ అని అతన్ని రాజేంద్రుడు గజేంద్రుడికి డైరెక్టర్ని చేసేసి తయారు చేస్తే చివరికి నాకున్న ఇవాళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసండి. మా మనవడు, నా కొడుకు వాడికి 3 ఏళ్ళు ఇప్పుడు. వాడు భోంచేయాలి అని అంటే గనక రాజాయ నమ గజరాజాయ నమ అని ఏనుగు నేను ఇద్దరు పాట అక్కడ, నేను పైనుంచి రూమ్లోంచి కిందకు వస్తూ ఉంటే వాడు కాలు మీద కాలేసుకుని రాజాయ నమ చూస్తున్నాడు. ఏది నన్ను పెట్టి తీశాడు. ఏనుగుని నన్ను పెట్టి సినిమా తీస్తే మీరు నమ్మి తీరాలి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పిల్లలందరూ, పిల్లలకి మొన్న అమెరికాకి వెళ్తే అమెరికాలో తానాలో నాకేదో నవరస నటకిరి ఏదో ఇచ్చారు. అక్కడ ఎంతమంది ఇట్లాగే చెప్తున్నారు, సార్ మా ఇంట్లో మా పిల్లలందరికీ రాజేంద్రుడు గజేంద్రుడు చూపించాం, మాయలోడు చూపించాం. అలాంటి సినిమాలు తీసిన నా బిడ్డ ఎస్వి కృష్ణారెడ్డి. నాతో పని చేసిన కవిత, మరి నల్ల పిల్ల అంటే ఇప్పుడు బాగోదు, కొంచెం కలర్ బాగానే వేసుకొచ్చింది. సరే అప్పుడు నేను చూసినప్పుడు నల్లగా ఉందండి పిల్ల, ఇప్పుడు తెల్లబడింది. సరే ఓకే. చాలా చాలా నాతో పనిచేసిన హీరోయిన్స్లో చాలా కష్టపడి ఆ పొజిషన్ని ఇప్పటి వరకు నిలబెట్టుకున్న కవిత. డబ్బింగ్ జానకి, ఈవిడ అక్కడ తమిళ్లోనేమో కమల్ హాసన్కి అమ్మ, తెలుగులో ఇక్కడ మా అమ్మ. ఎక్కడ చూసినా అమ్మే మాకు. దీన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు అదృష్టం నిజంగా, దేవుడు గాడ్ బ్లెస్. అలాగే ఉండు, ఏం మారల, అలాగే ఉన్నావు నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఇంకా జ్యోతి లాంటి వాళ్ళు నాతో చాలా వర్క్ చేశారు. అట్లాగే మా గుమ్మడి మామూలుడు కాదండి. ఆల్రెడీ స్పీచ్లో తెలిసిపోయింది, ఇందాక మీరు చితక్కుటి చంపేస్తాడు అంతే. మామూలుగా కాదు. మేము కాస్త మైకి పుచ్చుకుంటే కొంచెం బెటర్. ఎవరు? ఇప్పుడే ఇప్పుడే విచ్చేసినటువంటి మా సోదరులు వేణుగోపాలాచారి గారిని స్టేజ్ మీదకి రమ్మని, లేకపోతే ఆయన కొట్టేలా ఉన్నాడు. పైకి పిలవకపోతే కొట్టేలా ఉన్నాడు. ఏదో టైప్ అండి. ఈయన గురించి కూడా ఎలక్షన్లో నేను అర్ధరాత్రుల పూట తిరిగాను. ఆ రోజులు అలాంటివి. వెల్కమ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. దాన్ని కూర్చోండి, కూర్చోండి. సో
ఇవాళ ఈ విధంగా మన స్టేజ్ మీద నాకు ఒక్క ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటా. ఎందుకంటే కాంతారావు గారు నాకు నాగబాల అనే మీకొక స్పెషల్ అవార్డ్ ఇవ్వాలి అనుకున్నాము. ఏంటమ్మా అంటే కాంతారావు అనగానే ఒళ్ళు గగురు పొడిచింది నాకు. ఎందుకు అనంటే కొడితే పూర్తిగా కొట్టండి లేకపోతే మానేయండి. సగం కొట్టి సగం కొట్టి నాకు చిరాకు అలాగా. కొడితే ఫుల్‌గా కొట్టాలి. వాట్ బ్రదర్ ఈయన నా గురించి బాగా తెలుసు. ఇతని కోసం లైట్లు లేకుండా అర్ధరాత్రి పూట క్యాంపెయిన్‌కి వెళ్ళానండి ఇతని కోసం. అయిసలేండి. ఆ రోజులు వేరు. మా సోదరుడు హరికృష్ణ చెప్పాడు ఇందాక. రామారావు గారు నాకు అబ్బా! హ్యాట్స్ ఆఫ్. గాడ్ బ్లెస్ యూ. అది నీ ఒక్కడికే సాధ్యం. ఎవరి వల్ల మాట్లాడలేరు అలాగే. ఏం సోదరా? వాట్ యూ సే? రామారావు గారు, నాగేశ్వరరావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2 కళ్ళులాగా అయితే ఆళ్ళ మధ్యన ఉన్నటువంటి బొట్టటి బ్రహ్మాండంగా చెప్పారు. ఎందుకు అనంటే 3, 4 నాకు తెలిసిన విషయాలు, మీకు తెలియని విషయాలు కొన్ని చెప్తా. తెలుగు సినిమా నాగబాల సైలెన్స్. తెలుగు సినిమా క్లాసికల్ ఫిల్మ్స్‌లో 'లవకుశ' ఎంత గొప్ప సినిమా మీకు క్లాసిక్. తెలుగు సినిమా 'మాయాబజార్‌లు', 'లవకుశలు' క్లాసిక్స్. మనం కాదు. నేనిప్పటికి 5 జనరేషన్‌లు దాటొచ్చా. తెలుసు కదా! రామారావు, నాగేశ్వరరావు ఒక జనరేషను. కృష్ణన్నయ్య, సోమన్ బాబు గారు ఒక జనరేషను. చిరంజీవి, నేను ఒక జనరేషను. మహేష్ బాబు, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఒక జనరేషను. ఇప్పుడు కొత్త కుర్రాళ్ళొచ్చారు. 5 జనరేషన్‌లు దాటొచ్చా. నాతో పెట్టుకోకు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే. ఎందుకంటే ఊరికే సరదాగా చెప్తున్నాను. నేను నేను ఎప్పుడుకి ఇలాగే ఉంటాను. మరి ముఖ్యంగా ప్రియాంక కోసమే ఇవాళ మాట్లాడుతున్నాను నేను. హౌ ఐ బిహేవ్. నా వయసంటే ఇందాక సైలెంట్‌గా చెప్పేసా. మీకు చెప్పను. మీకు తెలీదా? మీకు తెలుసు కదా! ఏది ఏమైనా 'లవకుశ' సినిమా తీసేటప్పుడు కాంతారావు గారు ఆ సినిమాలో లక్ష్మణుడు. మీకు గుర్తుండే ఉంటుంది. ఆ కథ 'లవకుశ' కథ ఏంటి అసలు? రాముడికి వాడెవడో ఒకడు ఒక మాట అన్నాడని సీతని అడవులకు పంపించేసిన కథ. అడవులకి తీసుకెళ్ళేదెవరు? లక్ష్మణుడు. రాముడు ఆర్డరేస్తే తమ్ముడు ఫాలో అవ్వాలి. నాకు తెలిసిందండి అప్పట్లో కాంతారావు గారికి అంటే ఇది నేను రామారావు ఏమంటారు మీ అందరికీ ఐడియా ఉంది కదా! నేను రామారావు ఇంట్లో పుట్టాను. ఆయన నన్ను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేశారు. నేను వారితో పాటు 12, 15 సంవత్సరాలు ఎమ్మట తిరిగాను నేను. సో, అంటే యాక్టింగ్ స్కూల్ దగ్గర నుంచి ఆయనతో పాటే. ఇందాక సోదరులు చెప్పారు. ఐ యామ్ ద గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్. ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్. నేను సెకండ్ బ్యాచ్. చిరంజీవి గారు ఐదో బ్యాచ్. మా ఇన్‌స్టిట్యూట్. సెరామిక్ ఇంజినీరింగ్ ఫస్ట్ చదివింది. ఇంజినీరింగ్ అయిన తర్వాత ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ గోల్డ్ మెడలిస్ట్ నేను. ఈయన ఎళ్ళేటప్పుడు కారు ఎటెళ్తుందో కొంచెం చూసి చెప్పండి నాకు. మన అల్లరి తర్వాత చేద్దామండి గోల. నాతో ఎప్పుడు ఇంతే ఎవరండి? ఎవరు నేను వస్తున్నా ఆ పాయింట్‌కి వస్తా. నెక్స్ట్ వస్తా. అలాంటిది 'లవకుశ' స్టార్ట్ చేయటానికి హ్మ్, కాంతారావు గారిని లక్ష్మణుడిగా సెలెక్ట్ చేసుకుంటే ఆయనకి ఆరోగ్యంలో ఏదో తేడా వచ్చింది. అమ్మాయి నీకు తెలుసో తెలియకపోతే తెలుసుకో. నీకు తెలిసే అవకాశం ఉన్నా లేకపోయినా. నాకు తెలుసు. ఎందుకంటే నేను పెద్దాయన ఎమ్మట రామారావు ఎమ్మట తిరిగి ఇయన్నీ విన్నవాడిని నేను. కాంతారావు గారికి అప్పుడు వెళ్ళి శంకర్ రెడ్డి అని ప్రొడ్యూసర్ అండి ఆ సినిమాకి 'లవకుశ' రామారావు దగ్గరికెళ్ళి అయ్యా మరి ఆయన కాంతారావు ఇలాగా హెల్త్ వల్ల ఇలా అవునా? హ్మ్. సరే ఒక పని చేయండి. వారికి ఆరోగ్యం బాగుపడటానికి ఎంతకాలం పట్టొచ్చు? అంటే, అంటే 2, 3 వారాలు. ఏం పర్లా. నెల రోజులైనా పర్వాలేదు. ఆ కాంతారావు గారనే సోదరుడు బాగా పర్ఫెక్ట్ అయిన తర్వాతే మనం షూటింగ్ స్టార్ట్ చేద్దామని ఆగిపోయారు ఎన్టీ రామారావు గారు. నెల రోజుల్లో ఆయన రెడీ అయిన తర్వాత కాంతారావు గారిని లక్ష్మణుడిగా పెట్టి 'లవకుశ' క్లాసిక్ ఆఫ్ తెలుగు సినిమా. అంతకంటే గొప్ప విషయం ఆ తర్వాత ఈలపాటి రఘురామయ్య గారు వారు అంతకుముందు
నారదుడు. బట్ మన జనరేషన్‌లో అందరికీ కూడా నారాయణ, నారాయణ. ఎన్టీ రామారావు గారిని కూడా అలా ఏడిపించేసాడాయన. మామూలు నారదుడు కాదండి. హీ ఈజ్ ద ఓన్లీ నారదుడు నాకు తెలిసి. హ్యాట్స్ ఆఫ్. అలాంటిది ఆ తర్వాత కాంతారావు గారికి ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు అలరజయ్యకి బ్రదరు. కాంతారావు గారిని చూసి ఉచ్చపోసిన తమిళుల గ్రేటెస్ట్ హీరో ఎన్టీఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్! జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడ్రా బాబోయ్! మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఉచ్చపోసిన వాడు ఎంజీఆర్. కాంతారావు గారిని చూసి. హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్. మామూలుగా కాదు. మామూలుగా కాదు. ఆ తర్వాత మీకు తెలియనిదే ఉంది. ఇంకా నేను ఇంకా అదంతా చెప్పక్కర్లేదు. రామారావు గాని, నాగేశ్వరరావు గాని ఎవరికైనా సరే తమ్ముడైనా, బామ్మరిదైనా ఏది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నా కాంతారావు గారు. వాళ్ళతో పాటు అలా ఈవేళ మనం గుండె మీద చేసుకు చెప్పాలి అనంటే తెలంగాణ రాష్ట్రంలో ఏకైక హీరో కాంతారావు గారు. ఇవాళ మనం ఆయన పేరు మీద హ్యాట్స్ ఆఫ్. ఎందుకనంటే చివరికి నా అదృష్టవశాత్తు మహానటులు గుమ్మడి గారి ఇంట్లో అందరం కలుసుకునేవాళ్ళం. గుమ్మడి గారికి నా మీద ఎంత ప్రేమ అంటే, ఇదిగో ఈ నా కూతురు లాంటిది, ఇది నా పిల్లలాగా ఆయనకి ఎంత ఇష్టం అంటే, ఆయనట మిస్సమ్మ సినిమాలో ఎక్కడో కామెడీ వేషం సీన్ చేశాడు ఆయన గుమ్మడి గారు. ఒక్క సీను గుమ్మడి గారు. అది ఎంత కష్టమో నాకు అర్థమైంది. అసలు కామెడీ ఎట్ట చేస్తారయ్యా మీరు? ప్రసాద్ ఏదో ఒకసారి చేసి చూపించు అనేవాడు ప్రతిదానికి. కాదండి అది చేశాను. కాదు కాదు ఆ లేడీస్ టైలర్లో ఆ ఎక్స్ప్రెషన్ పెట్టు ఒకసారి. ఏది ఆ ఎక్స్ప్రెషన్ పెట్టు. ఈ రోజు ఆయన ఈ సాయంకాలం మమ్మల్ని ఎంత ప్రేమగా గుమ్మడి గారు, కాంతారావు గారు, నేను ఇంకా అప్పట్లో ఎవరు దొరికితే వాళ్ళు అందరూ కలిసి భోంచేసేవాళ్ళం చాలా కాలం పాటు. ఈ ఫిలిం నగర్ గుమ్మడి గారి ఇంట్లో. ఆ విధంగా కాంతారావు గారితో కలిసి తిరిగే రోజులు చాలా నాకు అదృష్టం కలిగింది. హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ యాక్టర్. ఇందాక మా సోదరులందరూ నా గురించి చెప్తూ లేడీస్ టైలర్ సినిమాకి, ఆ నలుగురు సినిమాకి ఏమన్నా సంబంధం ఉంటుందండి? నాకు తెలిసైతే ఉండదు. ఎందుకనంటే హాలీవుడ్ యాక్టర్ని ఎవరన్నా తీసుకొచ్చి, హాలీవుడ్ లేకపోతే డైరెక్టర్ని ఎవరన్నా తీసుకొచ్చి పొద్దున్నే లేడీస్ టైలర్ సినిమా చూపించి, మధ్యాహ్నం వాడికి భోజనం పెట్టి, సాయంకాలం ఆ నలుగురు సినిమా చూపించండి. నవ్వారేంటండి బాబు! ఇలా నవ్వేశారేంటి మీరు? కాదు వాడు ఏమంటాడు తెలుసా? వాడెవడు వీడెవడు అని అంటాడు. వీళ్ళిద్దరూ ఒకడే అని అంటే ఒప్పుకోరు. ఇద్దరు ఒకడే అని అంటే హాలీవుడ్లో ఒప్పుకోరు. అది కేవలం భగవంతుడు. నేను ఆ నలుగురు ఇప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పేవాడిని. నాకన్నా నాకొచ్చిన అవకాశం గొప్పది. నిజంగా చప్పట్లు కొట్టొచ్చు. ఈ సందర్భంగా ఒకే ఒక్కటి గుర్తు చేసుకుని నేను ఫినిష్ చేస్తా. నేను రామారావు ఇంట్లో ఎన్టీ రామారావు గారి అమ్మగారు వెంకటరామమ్మ గారు, "ఏయ్ వాడు నా చేతిలో పుట్టాడురా" అంటే మా అమ్మగారు గడ్డి వేయడానికి వెళ్ళి నొప్పులొచ్చి పడిపోతే అక్కడే నేను పుట్టడం జరిగింది. గొడ్ల చావిట్లో. "వాడు నా చేతిలో పుట్టాడురా వాడిని జాగ్రత్త చూసుకో" అన్నారట. అందుకని రామారావు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌కి గార్డియన్ ఫాదర్ అని ఉంటే కనుక ఫాదర్ మీద గీత గీసి ఆయన గార్డియన్ ముందు రామారావు అని సంతకం పెట్టారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌కి, మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌కి. సో ఆ విధంగా ఆయన మనమేమో చండాలంగా సన్నగా ఇంత పెద్ద జుట్టు అసహ్యంగా ఉండేవాడిని నేను అప్పుడు. టు బి వెరీ ఫ్రాంక్, అప్పుడు నువ్వు చూసున్నట్టయితే నాకు రాజేంద్రుడు లేదు, గజేంద్రుడు లేదు, మా ఐలోడు లేదు, కొబ్బరి బండం అసలు లేదు. ఇతను నన్ను మొదలుపెట్టింది కొబ్బరి బండంతో. దాని సినిమాకి మ్యూజిక్ చేశాడు ఇతను. మామూలుడు కాదు, ప్రొడ్యూసరు. సో అతను అనుకుని ఆయన నన్ను అని ఎట్లా అంటే, నా అదృష్టవశాత్తు రామారావు గారి తమ్ముడు త్రివిక్రమరావు,
ఆయన అన్నాడు, వీడు ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ వచ్చింది వీడికి, వీడిని ఎక్కడ వేసినా 3 ఏళ్ళు ఉద్యోగం చేయడానికి 3 ఇయర్స్ కావాలంటున్నారు, ఈయన ఎట్లాగ టైం పాస్ చేయటం అని చెప్పేసేసి నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడే స్టార్ట్ చేశారు డివిఎస్ రాజు గారు వాళ్ళు. ఫస్ట్ బ్యాచ్ జరుగుతుంది అప్పుడు, రజనీకాంత్ బ్యాచ్ జరుగుతుంది, నారాయణరావు వీళ్ళందరూ. అందులో పడైతే ఒక 2 ఏళ్ళు వీడు గొడవ మనకు ఉండదని నన్ను మారేశారు అందులో. ఐ వాస్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 భాషలకి. అప్పుడు మాకు ఎగ్జామినేషన్కి మమ్మల్ని కండక్ట్ చేసింది ఎవరో తెలుసండి? మా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసింది బిఎన్ రెడ్డి గారు, మల్లీశ్వరి బిఎన్ రెడ్డి గారు. వారు నాకు 94 మార్కులు వేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 భాషల్లో నేను ఫస్ట్ వచ్చాను. అది తీసుకెళ్ళి రామారావు గారికి చూపించి, ఇదేంటి వచ్చింది అనగానే, ఏం గాడిద, ఏం మీరు ఇంత సీరియసా, దట్స్ వెరీ గుడ్, బ్రహ్మాండం అని ఫస్ట్ టైం నా జీవితంలో ఎన్టీ రామారావు గారు హగ్ ఇచ్చారు. ఆయన నన్ను ఫస్ట్ టైం గుడ్, వెరీ గుడ్, మా నమ్మకాన్ని నిలబెట్టారు, దట్స్ వెరీ గుడ్, బ్రహ్మాండం. కానీ ఇక్కడ ఉందండి బాంబు, ఊరికే నవ్వేసుకోవద్దు, మా వాడికి చెప్తున్నా, అసలు బాంబు ఇక్కడ ఉంది సార్, మీరు నోట్ చేయాలి ఇది. యూ ఆల్సో బిగ్ ఆఫీసర్. సోదరా చెప్పనా? ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీకు వేషం ఎందుకు ఇవ్వాలి? ఇదేంటి ఎత్తగానే వేషం నీకెందుకు ఇవ్వాలంటే, నేను అవును, దేవుడి వేషం వేయాలంటే మమ్మల్ని పిలుస్తారు. అదే నిజ జీవితంలో వేషాలు ఏమన్నా వెయ్యాలి అని అంటే బ్రదర్ నాగేశ్వరరావుని పిలుస్తారు. డిష్యం చేయాలంటే తమ్ముడు కృష్ణని పిలుస్తారు. ఒక అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయితో రొమాన్స్ చేయాలి అది ఇదంటే తమ్ముడు శోభన్ బాబుని పిలుస్తారు. మిమ్మల్ని ఎందుకు పిలవాలి? మీరు ఎందుకు పనికొస్తారు? ఎందుకు పనికొస్తారు మీరు? నువ్వు నవ్వుతున్నావు, నాకు అప్పుడు నవ్వు పోయింది, ఫట్ ముఖం బ్లాంక్ ఇలా పెట్టి ఆయన వదిలేసి ఆయన షూటింగ్కి వెళ్ళిపోయారు. ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు బ్రదర్? మీరైతే ఏం చేస్తారు? నువ్వైతే ఏం చేస్తావు అబ్బాయి? సార్ పాత సార్